ఇండియన్ పాలిటీలో ఆదేశిక సూత్రాలు, ఇంగ్లీష్లో డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీస్. ఇన్కేస్ ఇండియన్ హిస్టరీ రిలేటెడ్ వీడియోస్ కావాలనుకుంటే ఛానల్ ప్లేలిస్ట్లో అవైలబుల్గా ఉన్నాయి, ఒకసారి రెఫర్ చేయండి. ఓకే, విల్ స్టార్ట్ విత్ డిపిఎస్సి డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీస్. తేజ్ బహదూర్ సప్రు నేతృత్వంలోని కమిటీ సిఫార్సులు 1945 మేరకు భారత రాజ్యాంగంలోని 4వ భాగంలో 36 నుంచి 51 వరకు ఈ ఆర్టికల్స్ ఉన్న ప్రకటనలతో ఆదేశిక సూత్రాలను గురించి పేర్కొన్నారు. ఏ కమిటీ? డిపిఎస్సి డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీస్కి సంబంధించిన కమిటీ తేజ్ బహదూర్ సప్రు కమిటీ 1945 ఇయర్ 36 to 51 ఆర్టికల్స్. ఆదేశిక సూత్రాలను భారత రాజ్యాంగ నిర్మాతలు ఐర్లాండ్ రాజ్యాంగం నుండి గ్రహించారు. ఇది ఇంపార్టెంట్, ఐర్లాండ్ నుంచి తీసుకున్నారు. నెక్స్ట్ 1937లో ఐర్లాండ్ వీటిని స్పెయిన్ నుండి గ్రహించింది. ఐర్లాండ్ ఎక్కడి నుంచి తీసుకుందంటే స్పెయిన్ నుంచి. శ్రేయో రాజ్య స్థాపన, సంక్షేమ రాజ్య స్థాపన ఉద్దేశాలతో నిర్దేశిక నియమాలను రాజ్యాంగంలో చేర్చినారు. రాజ్యాంగ ప్రావేశికలోని ఆదర్శాల సాధనలో ఆదేశిక సూత్రాలు తోడ్పడతాయి. నిర్దేశక నియమాలను ఆదేశిక సూత్రాలు అని కూడా అంటారు. దాదాపుగా ప్రాథమిక హక్కులు, ఆదేశిక సూత్రాలు పరస్పర పూరకాలు. ఆదేశిక సూత్రాలను న్యాయ సంరక్షణ లేని హక్కులు. ఇది ఇంపార్టెంట్, అంటే కోర్టులో వీటిని ఛాలెంజ్ చేయలేము. రైట్, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ ఆదేశిక సూత్రాలను న్యాయ సంరక్షణ లేని హక్కులు, కోర్టులో వీటిని ఛాలెంజ్ చేయలేము అని కూడా అంటారు. ఆదేశిక సూత్రాలను అమలు చేయమని కోర్టులు ఆదేశించలేవు. ఆదేశిక సూత్రాల స్వభావం ఎక్స్పాన్సివ్, విస్తరణాత్మకం. ఆదేశిక సూత్రాలు ఆర్థిక ప్రజాస్వామ్యంను నెలకొల్పుతాయి. నిర్దేశక నియమాలు ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ లాంటివి అని రాజ్యాంగ నిర్మాతలు పేర్కొన్నారు. నిర్దేశక నియమాలు ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ లాంటివని రాజ్యాంగ నిర్మాతలు పేర్కొన్నారు. రైట్, నెక్స్ట్ ఆదేశ సూత్రాల వర్గీకరణ. ఆదేశిక సూత్రాల స్వభావాన్ని ఆధారంగా చేసుకుని వీటిని ప్రొఫెసర్ ఎంపీ శర్మ 3 రకాలుగా వర్గీకరించారు. ఆదేశిక సూత్రాల వర్గీకరణ ఎవరు చేశారంటే ఎంపీ శర్మ. 3 రకాలుగా వర్గీకరించారు. సామ్యవాద్య శ్రేయోవాద నియమాలు, గాంధేయ నియమాలు, ఉదరవాద నియమాలు. రైట్, సామ్యవాద్య శ్రేయోవాద నియమాలు, గాంధేయ నియమాలు, ఉదారవాద నియమాలు. ఫస్ట్ 37వ ప్రకరణ ఆదేశిక సూత్రాలను అమలు చేయవలసిందిగా న్యాయస్థానములను ఆదేశించరాదని తెలుపుతుంది. న్యాయ సమీక్షకు వీలు కానిది ఆదేశిక సూత్రాలు, అది చెప్పే ఆర్టికల్ 37. నెక్స్ట్ ఫస్ట్ ఇందులో సామ్యవాద్య శ్రేయోవాద నియమాలు 38వ ప్రకరణ ప్రకారం ప్రభుత్వాలు సాంఘిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రజా సంక్షేమం కోసం కృషి చేయాలి. 39వ ప్రకరణ ప్రకారం బాలబాలికలు, యువతీ యువకుల ఆరోగ్య పరిరక్షణకు ఆటంకంగా ఉండే పరిస్థితులను తొలగించాలి. వారు సాంఘిక నేరాలకు, చెడు అలవాట్లకు బానిసలు కాకుండా చూడాలి. 39 సబ్ క్లాస్ ఏ ప్రకరణ పౌరులందరికీ స్త్రీ పురుష భేదం లేకుండా సమాన జీవనోపాధులను కల్పించాలి. 39B భౌతిక వనరులను స్త్రీ పురుషులకు సమానంగా పంపిణీ చేయాలి. 39C ఆర్థిక ఉత్పాదక వనరులు కొద్దిమంది చేతుల్లో కేంద్రీకృతం కాకుండా చర్యలు తీసుకోవాలి. 39D స్త్రీ పురుషులకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి. 39D ఈక్వల్ పే ఫర్ ఈక్వల్ వర్క్. రైట్, 39E ఆర్థిక దుస్థితి వల్ల కార్మికులు, మహిళలు, బాలలు తమ వయస్సు లేదా వారి శక్తికి మించిన పని భారంతో వారి ఆరోగ్యంపై దుష్ప్రభావం చూపే విధంగా పని చేయమని బలవంత పెట్టరాదు. 39F బాలలు స్వేచ్ఛాయుతమైన, గౌరవప్రదమైన వాతావరణంలో వికాసం చెందడానికి అవసరమైన సదుపాయాలను కల్పించాలి. ఈ క్లాజ్ను 1976 42వ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చారు. మీకు ఇంకో విషయం తెలుసు, ఇక్కడ 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ అనేది మినీ కాన్స్టిట్యూషన్ అని కూడా అనొచ్చు. రైట్, ఇయర్ ఇంపార్టెంట్, 1976 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్. నెక్స్ట్ పని ప్రదేశంలో లైంగిక వేధింపుల చట్టం 2011లో అమల్లోకి వచ్చింది. 2011లో పని ప్రదేశంలో లైంగిక వేధింపుల చట్టం అమల్లోకి వచ్చింది. ఒక నోట్ పాయింట్, పనిచేసే ప్రదేశాలలో మహిళలను లైంగికంగా వేధించకుండా ఉండటానికి విశాఖ కేసులో సుప్రీంకోర్టు మార్గదర్శకాలు ఇచ్చింది. రైట్, నెక్స్ట్ 41వ ప్రకరణ ప్రకారం నిరుద్యోగులకు, వృద్ధులకు, వికలాంగులకు జీవనభృతిని కల్పించాలి. శక్తి సామర్థ్యాలున్న వారందరికీ ఉపాధిని చూపాలి. విద్యా హక్కును వినియోగించుకునేటట్లు చర్యలు తీసుకోవాలి. నోట్ పాయింట్ ఇక్కడ, అనంతపురం జిల్లా బండ్లగూడ గ్రామంలో 2006 ఫిబ్రవరి 2న మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ప్రారంభించారు. ఇది ఇంపార్టెంట్, 2006 మన్రేగా. ఇది మన్రేగా పథకం ఎక్కడ ప్రారంభించారు అని అడిగితే 2006 ఫిబ్రవరి 2న
బండ్లగూడ గ్రామం, అనంతపురం జిల్లా. రైట్. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం 2006, అనంతపురం, బండ్లగూడ. నెక్స్ట్ 42వ ప్రకరణ. 42వ ప్రకరణ ప్రకారం ప్రణాళికలను రూపొందించి హేతుబద్ధమైన పని గంటలను పనిచేయడానికి అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించేందుకు తోడ్పడాలి. స్త్రీలకు ప్రసూతి సౌకర్యాలు కల్పించాలి. ఇక్కడ నోట్ పాయింట్: కేంద్ర ప్రభుత్వం సంఘటిత రంగంలో పనిచేస్తున్న మహిళల చెల్లింపు ప్రసూతి సెలవులను 12 వారాల నుండి 26 వారాలకు పెంచుతూ ప్రసూతి ప్రయోజన చట్టం 1961ని 2017లో సవరణలు, ప్రసూతి ప్రయోజన సవరణ బిల్లు 2017లో చేశారు. అయితే ఇది మొదటి 2 కాన్పులకే పరిమితం చేశారు. 3వ కాన్పుకి 12 వారాలే ఇస్తారు. కెనడాలో 50 వారాల ప్రసూతి సెలవులు ఉండగా నార్వేలో 44 వారాల ప్రసూతి సెలవులు కలవు. కెనడాలో 50 వీక్స్, నార్వేలో 44. మన దేశంలో 12 వారాలు ఉండేంత ముందుకు దాన్ని 26 వారాలకు పెంచుతూ సవరణలు చేశారు. రైట్. నెక్స్ట్ 43వ ప్రకరణ. 43వ ప్రకరణ ప్రకారం కార్మికుల సంపూర్ణ మానసిక, శారీరక వికాసానికి శ్రద్ధ వహించాలి. వారి సాంఘిక, సాంస్కృతిక వికాసానికి తోడ్పడాలి. కుటీర పరిశ్రమలను ప్రత్యేకంగా స్థాపించి కార్మికులకు ఉపాధి లభించేటట్లు శ్రద్ధ వహించాలి. 43B ప్రకరణ. భారతదేశంలో సహకార సంస్థలను నెలకొల్పుటకు ప్రభుత్వాలు చర్యలు చేపట్టాలి. దీనిని 2012 97వ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చారు. సహకార సంస్థలు 43B. ఇది కోఆపరేటివ్ సొసైటీస్, ఇంగ్లీష్లో కోఆపరేటివ్ సొసైటీస్ రిలేటెడ్ డైరెక్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీలో ఏదంటే 43B కోఆపరేటివ్ సొసైటీస్. నెక్స్ట్ గాంధీ నియమాలు. 40వ ప్రకరణ. 40వ ప్రకరణ గ్రామ పంచాయతీ రాజ్ ఏర్పాటు, స్థానిక సంస్థల ప్రగతి ద్వారా సమీకృత గ్రామీణాభివృద్ధికి తోడ్పడాలని ఆదేశిస్తుంది. 73వ రాజ్యాంగ సవరణ చట్టం 1992 ద్వారా 11వ షెడ్యూల్ను ఏర్పాటు చేసి 29 అంశాలపై పంచాయతీరాజ్ వ్యవస్థకు అధికార విధులు కల్పించడం జరిగింది. ఇంపార్టెంట్ ఇక్కడ 73 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ 1992 11వ షెడ్యూల్ ఏర్పాటు చేసి 29 అంశాలపై పంచాయతీరాజ్ వ్యవస్థకు అధికార విధులు కల్పించడం జరిగింది. ఏప్రిల్ 24న పంచాయతీరాజ్ దినోత్సవంగా జరుపుకుంటారు. ఇది ప్రీవియస్ బిట్. ఏప్రిల్ 24th పంచాయతీరాజ్ దినోత్సవంగా జరుపుకుంటారు. 40వ ఆర్టికల్ వచ్చేసి గ్రామీణ పంచాయతీరాజ్ ఏర్పాటు, గ్రామ పంచాయతీ ఏర్పాటు. 40వ ప్రకరణ ఆర్టికల్ 40. 43వ ప్రకరణ. 43వ ప్రకరణ గ్రామీణ ప్రాంతాలలో వ్యక్తిగత లేదా సమిష్టి ప్రాతిపదికపై కుటీర పరిశ్రమల స్థాపనకు ప్రభుత్వం తోడ్పడాలి. నెక్స్ట్ 46వ ప్రకరణ. 46వ ప్రకరణ బలహీన వర్గాల ప్రజల విద్యా, సామాజిక అభివృద్ధికి శ్రద్ధ వహించాలి. సాంఘిక అన్యాయాలు, దోపిడీల నుండి రక్షించాలి. 47వ ప్రకరణ. 47వ ప్రకరణ ప్రకారం పౌష్టికాహారంలో ప్రజారోగ్య స్థాయిని పెంచాలి. ఔషధ పారిశ్రామిక అవసరాల నిమిత్తం తప్ప ఇతర అన్ని పరిస్థితులలో సంపూర్ణ మద్య నిషేధాన్ని అమలు చేయాలి. మత్తు పదార్థాల హాని నుండి ప్రజలను కాపాడాలి. ఇక్కడ నోట్ పాయింట్స్: సంపూర్ణ మద్యపాన నిషేధం అమలు చేస్తున్న రాష్ట్రం గుజరాత్. సంపూర్ణ మద్యపాన నిషేధం అమలు చేస్తున్న రాష్ట్రం గుజరాత్. 3 దశల్లో మద్యపాన నిషేధాన్ని అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 2019లో నిర్ణయించింది. 48వ ప్రకరణ. 48వ ప్రకరణ ప్రకారం వ్యవసాయం, పాడి పరిశ్రమలను శాస్త్రీయ పద్ధతిలో నిర్వహించి పశువులు, గోవులు, ఇతర పెంపుడు జంతువులను వధను నిషేధించాలి. జంతువుల వధ, పశువులు, గోవులు, ఇతర పెంపుడు జంతువుల వధను నిషేధించాలి. 48వ ప్రకరణ. గోవధను నిషేధిస్తూ చట్టం చేసిన మొదటి రాష్ట్రం ఉత్తరప్రదేశ్ 2003. యోగి ఆదిత్యనాథ్ ఇక్కడ సీఎం. బీజేపీ ఉంది పవర్లో ఇక్కడ. నెక్స్ట్ 48A ప్రకరణ. 48A ప్రకరణ ప్రకారం పర్యావరణాన్ని రక్షించడానికి, అడవి జంతువులను సంరక్షించడానికి ప్రభుత్వం కృషి చేయాలి. దీన్ని 1976 42వ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చారు. ఇది ఇంపార్టెంట్. 48A ఆర్టికల్. ఇది రిలేటెడ్ టు ప్లాంట్స్, ఎన్విరాన్మెంట్లో ఉన్న చెట్లు మరియు అడవి జంతువులను సంరక్షించడానికి ప్రభుత్వం కృషి చేయాలని చెప్పే ఆర్టికల్ 48A. 48A గోవధను నిషేధించేది 48. నెక్స్ట్ 49వ ప్రకరణ. 49వ ప్రకరణ ప్రకారం చారిత్రక జాతీయ ప్రాధాన్యం ఉన్న ప్రదేశాలను, కట్టడాలను సంరక్షించాలి. ఉదాహరణకు చార్మినార్. చారిత్రక జాతీయ ప్రాధాన్యం ఉన్న ప్రదేశాలను, కట్టడాలను సంరక్షించాలి ఆర్టికల్ 49 ప్రకారం. నెక్స్ట్ ఉదారవాద నియమాలు. 44వ ప్రకరణ. 44వ ప్రకరణ ప్రకారం దేశంలో నివసించే పౌరులందరికీ వర్తించే విధంగా ఉమ్మడి పౌరస్మృతి కామన్ సివిల్ కోడ్ను రూపొందించాలి. యూసీసీ యూనిఫామ్ సివిల్ కోడ్ ఆర్టికల్ 44. కామన్ సివిల్ కోడ్ అమల్లో గల ఏకైక రాష్ట్రం గోవా. ప్రస్తుతం ఉన్న కామన్ సివిల్ కోడ్ యూసీసీ యూనిఫామ్ సివిల్ కోడ్ గోవాలో అమలవుతుంది. కామన్ సివిల్ కోడ్ను అమలు చేయమని సుప్రీంకోర్టు కామన్ సివిల్ కోడ్ను అమలు చేయమని సుప్రీంకోర్టు షాబాను కేసు
1985 సరళ ముద్గల్ కేసు 1995లో ప్రభుత్వాన్ని సూచించింది. యూసీసీ రిలేటెడ్ కేసెస్ ఏవైతే ఉన్నాయో షాబాను కేసు ఒకటి మరియు సరళ ముద్గల్ కేసు ద్వారా సుప్రీంకోర్టు ప్రభుత్వానికి సూచించింది ఈ యూసీసీని అమలు చేయమని చెప్పి. కామన్ సివిల్ కోడ్ అనే అంశం ఉమ్మడి జాబితాలో కాదు, ఇది కన్కరెంట్ లిస్ట్. ఓకే, మనకు 3 లిస్టులు ఉంటాయి: స్టేట్ లిస్ట్, సెంట్రల్ లిస్ట్ అండ్ కన్కరెంట్ లిస్ట్. కన్కరెంట్ లిస్ట్లో వచ్చేది ఈ యూనిఫామ్ సివిల్ కోడ్. నెక్స్ట్ 45వ ప్రకరణ. 45వ ప్రకరణ ప్రకారం 14 సంవత్సరాలలోపు బాలబాలికలందరికీ నిర్బంధ ఉచిత విద్యా సదుపాయాలు కల్పించాలని ఆదేశిస్తుంది. ఆర్టికల్ 45 ఎడ్యుకేషన్ ఫర్ ఆల్ చిల్డ్రన్ బోత్ మేల్ అండ్ ఫీమేల్ అప్ టు 14 years ఆఫ్ ఏజ్. అది 45 ఆర్టికల్ చెప్తుంది. 2002 వరకు ఈ ప్రకరణలో 6 నుండి 14 సంవత్సరాలలోపు బాలబాలికలందరికీ ప్రాథమిక విద్యను అందించాలి అనే అంశం ఉండేది. 86వ రాజ్యాంగ సవరణ ద్వారా ప్రాథమిక విద్యను ప్రాథమిక హక్కులాగా మార్చడంతో 6 సంవత్సరాలలోపు బాలబాలికలకు పూర్వ ప్రాథమిక విద్యకు సంబంధించిన అంశాన్ని 45వ ప్రకరణలో చేర్చడం జరిగింది. ప్రస్తుతం ఈ అంశాన్ని ప్రకరణ 21A మార్చడం జరిగింది. ఇది ఒకసారి చూడండి, ఇది ఇంపార్టెంట్. ఇక్కడ 86th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ రిలేటెడ్ టు ఎడ్యుకేషన్ ఫర్ చిల్డ్రన్ 6 to 14 years దానికి రిలేటెడ్ ఫండమెంటల్ రైట్గా మార్చారు. తర్వాత అది 21A కిందకి వస్తుంది ఇప్పుడు. నెక్స్ట్ 50వ ప్రకరణ. 50వ ప్రకరణ ప్రకారం కార్యనిర్వాహక శాఖను న్యాయశాఖ నుంచి విడదీసేందుకు చర్యలు తీసుకోవాలి. ఇది ఇంపార్టెంట్. ఇక్కడ 50-50 లాగా గుర్తుపెట్టుకోండి. కార్యనిర్వాహక శాఖ ఒకటి, న్యాయశాఖ ఒకటి. ఈ రెండింటిని విడదీసేందుకు చర్యలు తీసుకోవాలి. అది ఆర్టికల్ 50. 51 ప్రకరణ. 51వ ప్రకరణ ప్రకారం ప్రపంచ శాంతి భద్రతల సాధన, అన్ని రాజ్యాలతో న్యాయబద్ధమైన గౌరవప్రదమైన సోదరభావం, దౌత్య సంబంధాల నిర్వహణ, అంతర్జాతీయ చట్టాలు, ఒప్పందాల పట్ల గౌరవం, అంతర్జాతీయ వివాదాలను మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించుకోవాలని ఆదేశిస్తుంది. నెక్స్ట్ ఆదేశిక సూత్రాలు, చట్టాలకు రాజ్యాంగ సవరణ. భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ విధానాల అమల్లో ఏర్పడిన పరిణామాలను బట్టి 42వ రాజ్యాంగ సవరణ చట్టం 1976 ద్వారా పైన వివరించిన ప్రకరణలను ఈ దిగువ పేర్కొన్న అంశాలను అదనంగా చేర్చడం జరిగింది. 39కి అదనంగా ఏ భాగాన్ని చేర్చి దాని ప్రకారం న్యాయ వ్యవస్థ పేదల వర్గాల ప్రయోజనాలను కాపాడి సామాజిక న్యాయాన్ని సమకూర్చే విధంగా వారికి ఉచిత న్యాయ సహాయ పద్ధతిని కల్పించాలి. ప్రకరణ 43కు అదనంగా ఏ భాగాన్ని చేర్చి దాని ప్రకారం పారిశ్రామిక యాజమాన్యంలో కార్మికుల భాగస్వామ్యం కల్పించడం. ప్రకరణ 48కి అదనంగా ఏ భాగాన్ని చేర్చి దాని ద్వారా నిర్మాణమైన మందిర వాతావరణాన్ని రక్షించడానికి, గోవధను నిషేధించడానికి గట్టి చర్యలు తీసుకోవాలని ఈ సవరణలో చట్టాలు పేర్కొంటున్నాయి. నెక్స్ట్ ఇక్కడితో ఆదేశిక సూత్రాలు కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ వీడియోలో మరో టాపిక్తో మేము ముందుకు వస్తాను. ఇన్కేస్ వీడియో నచ్చుంటే మీకు ఒక లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్ సర్కిల్స్లో ఎవరైనా గ్రూప్స్కి ప్రిపేర్ అయ్యేవాళ్ళంటే ఐదర్ ఏపీఎస్సీ కానీ టీఎస్పీఎస్సీ కానీ మన ఛానల్ని రెఫర్ చేయండి. థ్యాంక్ యూ.